నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ మాధురి. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వన మహోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక వన మహోత్సవం ఏర్పాట్లపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సన్నాహక సమావేశం నిర్వహించారు. జూమ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఎఫ్ఓలు పాల్గొన్నారు. అరణ్య భవన్ నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాల వారీగా వన మహోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల విస్తృత భాగస్వామ్యంతో ప్రత్యేక వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. లోకల్గా వాటిని అమలు చేయడం అనేది ఒకటి కూడా మనం తీసుకోవాలి. ఉన్న నీటితోటే మనం అంటే ఇప్పుడు వచ్చే నీటితోటే మనం మొక్కలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రతి మొక్కను కూడా మనం బ్రతికేలాగా చూసుకోవాలి. పశువులు తినకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటారు జిల్లా కలెక్టర్లు కాబట్టి అది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రతి మొక్కను కూడా మనం బ్రతికేలాగా చూసుకోవాలి. పశువులు తినకుండా చూసుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు జిల్లా కలెక్టర్లు, డిఎఫ్ఓలు, జిల్లా కలెక్టర్లు రేపు నాటడమే కాకుండా దాని తర్వాత కూడా డైలీ మానిటరింగ్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్నట్టుగా జియో ట్యాగింగ్ పెడితే మనకు మానిటరింగ్ అనేది కూడా ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మళ్ళీ చనిపోతాయో మొక్కలు వెంటనే అక్కడ మళ్ళీ రిప్లేస్ చేపించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలి. మనకు ఫారెస్ట్ ఏరియాలను కూడా ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. నిర్ణయాలు తీసుకొని అక్కడ కలెక్టర్స్ లోకల్గా వాటిని అమలు చేయడం అనేది ఒకటి కూడా మనం తీసుకోవాలి. ఉన్న నీటితోటే మనం